మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పినట్లు 2025 చివర్లో ఖచ్చితంగా జరిగే 3 సంఘటనలు ఇవే. కలియుగంలో జరగబోయే వింతలు, విడ్డూరాలు, ఘోర కలి ప్రభావం గురించి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే తన కాలజ్ఞానంలో పొందుపరిచారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన చెప్పినవి ఒక్కొక్కటిగా నేటి సమాజంలో జరుగుతూ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మంగారు చెప్పినవి అక్షర సత్యాలని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆయన చెప్పినట్లే పాలన జరుగుతోంది. మనుషుల ప్రవర్తన మారుతోంది. ప్రకృతి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. అయితే బ్రహ్మంగారు రాబోయే కాలం గురించి, ముఖ్యంగా 2025వ సంవత్సరం గురించి కూడా కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. 2025వ సంవత్సరం ముగుస్తున్న సమయంలో, అంటే 2025 చివర్లో మానవాళి ఊహించని కొన్ని కీలక సంఘటనలు జరుగుతాయని ఆయన తన కాలజ్ఞానంలో స్పష్టంగా వివరించారు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనవి, ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసేవి కొన్ని సంఘటనలు ఉన్నాయి. మరి ఇంతకీ ఈ 2025 చివర్లో ఎలాంటి ఘోర సంఘటనలు జరుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ విషయాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాబోయే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు వినండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు కనుక శ్రద్ధగా వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ సంవత్సరం చివర్లో ఢిల్లీపై, భాగ్యనగరంపై బాంబుల వర్షం కురుస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంటే దేశంలో భయంకరమైన ఉగ్రవాద దాడులు జరుగుతాయి అని అర్థం. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, కలియుగం ముదిరే కొద్దీ మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుందని, ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనుకాడరని. దీనికి నిదర్శనంగానే ఉగ్రవాదం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అయితే 2025వ సంవత్సరం చివర్లో భారతదేశంలో ఉగ్రవాదులు మరోసారి పెను విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రచిస్తారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. మొదటగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో బాంబులు పెడతారని, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో కూడా పేలుళ్ళు జరుగుతాయని, ఈ దుర్ఘటనలో వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్తోంది. హైదరాబాద్ నగరం రక్తంతో తడిసిపోతుందని, ఎటు చూసినా ఆర్తనాదాలు, ఆహాకారాలు వినిపిస్తాయని, ఈ సంఘటన తెలుగు ప్రజల గుండెల్లో చెరగని గాయాన్ని మిగులుస్తుందని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్లే ఆల్రెడీ ఢిల్లీలో ఉగ్రవాదుల దాడి జరిగి అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. నెక్స్ట్ ఇక హైదరాబాద్ మహానగరంలో కూడా పేలుళ్ళు జరిగే అవకాశం ఉంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలి. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు, రద్దీగా ఉండే చోట్లకు, గుంపులుగా ఉండే చోట్లకు అస్సలు వెళ్ళవద్దు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లోనే ఉగ్రవాదులు ఎక్కువగా బాంబులు పెడుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం చివర్లో దేశంలో తొక్కిసలాటలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఏమరుపాటుగా ఉండటం వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు. ముఖ్యంగా జనాలు ఎక్కువగా గుమ్ముగూడే ప్రాంతాలలో, అంటే పుణ్యక్షేత్రాలు, గుడులు, జాతరలు, రాజకీయ సభలు, సినిమా థియేటర్ల వద్ద ఊహించని విధంగా తొక్కిసలాటలు జరుగుతాయని బ్రహ్మంగారు హెచ్చరించారు. చిన్నపాటి గందరగోళం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని, ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడక చాలామంది ప్రాణాలు విడుస్తారని కాలజ్ఞానంలో ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన, ప్రజల తొందరపాటు నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం అవుతాయని, 2025 చివరి నాటికి ఇలాంటి సంఘటనలు దేశంలోని పలు ప్రాంతాలలో జరిగి వందల మంది మరణిస్తారని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఇది ప్రజల జీవన శైలిలో వచ్చిన మార్పులకు, సహనం కోల్పోవడానికి నిదర్శనమని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాకుండా ప్రయాణాల కోసం వాడే వాహనాలకు తరచుగా ప్రమాదాలు జరుగుతాయని కూడా ఆయన హెచ్చరించారు. అంటే బస్సులు, రైళ్లు, కార్లు, విమానాలు, ఇతర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనటం,
అదుపు తప్పి లోయల్లో పడిపోవటం, మంటలు అంటుకోవటం వంటి భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా ఒప్పుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో ఇలాంటి సంఘటనలు ఇంకా పెరిగిపోతాయని, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగిందన్న వార్త వినాల్సి వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కలి ప్రభావం వల్ల మనుషులకు ఆయుష్ తగ్గిపోతుందని, అకాల మరణాలు సంభవిస్తాయని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. అలాగే ఈ సంవత్సరం చివర్లో ఒక మహిళ ఆంధ్ర రాష్ట్ర రాజు యొక్క గుట్టు రట్టు చేస్తుందని, ఆ రాజు సింహాసనం వదిలి వెళ్ళిపోతాడు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో సూచించారు. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను తుఫాను రాబోతుందని అర్థం చేసుకోవచ్చు. దీని అర్థం ఏమిటంటే, ఎవరూ ఊహించని విధంగా ఒక మహిళ ముందుకు వచ్చి రాష్ట్రంలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి గుట్టు రట్టు చేస్తుంది. ఆ నాయకుడి నిజస్వరూపం, ఆయన చేసిన మోసాలు, అన్యాయాలు అన్నీ తెలుసుకున్న ప్రజలు నివ్వెరపోతారు. తాము ఇంతకాలం నమ్మింది ఒక దుర్మార్గుడినా అని ఆశ్చర్యపోతారు. ఆ నాయకుడి పేరు వింటేనే ప్రజలు చేదరించుకుంటూ ఉంటారని, ఆయనను అసహించుకుంటూ ఉంటారని, ఆయన సింహాసనం వదిలి వెళ్ళిపోతాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా నాశనమైపోతుందని బ్రహ్మంగారు వివరించారు. ఈ సంఘటన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీశైలంలోని పరమేశ్వరుడు వచ్చి భక్తులతో మాట్లాడుతాడు. 2025 చివర్లో పులులు తిరుపతి దగ్గరకు వచ్చి మనుషులను చంపేస్తాయి. పులులకు భయపడి ప్రజలు తిరుపతికి రావటం మానేస్తారు. 4 రోజుల పాటు తిరుపతి దేవస్థానం మూతపడుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే విశ్వవసునామ సంవత్సరం చివరి నుండి నెమ్మదిగా బంగారం పతనమవుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంటే నెమ్మదిగా బంగారం రేటు తగ్గవచ్చు. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్పుకు 7 పిల్లలకు జన్మనిస్తుంది. అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆడవాళ్ల మీద ఘోరాలు ఎక్కువైపోతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మనం ఇప్పుడు ప్రతిరోజు ఈ ఘోరాలను చూస్తూనే ఉన్నాం. జనసంఖ్య మనం ఊహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8.2 బిలియన్స్కి చేరింది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందంట. రోజు మన దేశంలో జరిగే దారుణాలు చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోనికి కలిసిపోయి కొన్ని మహానగరాలు మాయమైపోతాయి. రోజురోజుకు ధర్మం తగ్గిపోతుందని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో చెప్పారు. అది ముమ్మాటికి నిజమని మనందరికీ తెలుసు. కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడుతాయి. కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూతపడుతుంది. నీచులు ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ వెలిగిపోతూ ఉంటాయి. ఇంకా ఇలాంటి వింతలు ఎన్నో కలియుగంలో జరుగుతూ ఉంటాయి. చూశారు కదా, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు 2025వ సంవత్సరం చివరి నాటికి జరగబోయే సంఘటనల గురించి ఎంత స్పష్టంగా వివరించారో. ఒకవైపు ఉగ్రవాద దాడులు, ప్రమాదాలతో తీవ్ర నష్టం, మరోవైపు రాజకీయ కుట్రల బట్టబయలు, ఇంకోవైపు దైవిక అద్భుతాలు, ప్రకృతి ప్రకోపాలు. ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే కాలం ఎంత గందరగోళంగా ఉండబోతుందో అర్థమవుతుంది. అయితే బ్రహ్మంగారు కేవలం భయపెట్టడానికే కాలజ్ఞానం రాయలేదు. రాబోయే ప్రమాదాల గురించి మనల్ని హెచ్చరించి అప్రమత్తం చేయడానికే ఇవన్నీ చెప్పారు. భగవంతుడిపై భక్తితో ధర్మ మార్గంలో నడుచుకునే వారికి ఎలాంటి ఆపద రాదని, ఆయనే మనల్ని కాపాడుతారని కూడా ఆయనే చెప్పారు. కాబట్టి మనం భయపడకుండా భక్తి శ్రద్ధలతో మన పనులు మనం చేసుకుంటూ సాటి మనుషులకు సాయం చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే ఎలాంటి ఉపద్రవం నుంచైనా మనం బయటపడగలం. ఇక ఇప్పుడు 2026లో ఏమేమి వింతలు జరుగుతాయో కూడా తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026లో ఖచ్చితంగా జరిగే కొన్ని సంఘటనలు ఇవే. ఆ భయంకరమైన సంఘటనలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విశ్వాన్ని నడిపించే ఆ పరమాత్ముడి లీలలు అనంతం. కలియుగంలో అధర్మం పెరిగిపోయి మానవత్వం మంటగలిసిపోతున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి, రాబోయే విపత్తుల నుండి ప్రజలను హెచ్చరించడానికి ఎందరో మహానుభావులు, యోగులు, సిద్ధపురుషులు ఈ పుణ్యభూమిలో జన్మించారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు భవిష్యత్తును అరచేతిలో రేఖలా స్పష్టంగా చూసి తన కాలజ్ఞానంతో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన త్రికాలజ్ఞాని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయన కేవలం ఒక సిద్ధపురుషుడు మాత్రమే కాదు,
మానసిక సంస్కర్త, కులమతాలకు అతీతంగా మానవులందరూ ఒక్కటేనని చాటి చెప్పిన మహనీయుడు. ఆయన మహిమలు, ఆయన చెప్పిన భవిష్యత్తు అని తరతరాలుగా తెలుగు ప్రజల నరాలలో జీర్ణించుకుపోయాయి. బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానం ఒక గ్రంథం కాదు, అది రాబోయే తరాలకు ఒక హెచ్చరిక, ఒక దిక్చూచి. ఆయన తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయే వింతలను, విపత్తులను, రాజకీయ సామాజిక మార్పులను తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. అందులో చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే నిజమయ్యాయి. విమానాలు, రైళ్లు, టెలిఫోన్లు, టెలివిజన్లు వంటి ఆధునిక ఆవిష్కరణల గురించి ఆయన వందల సంవత్సరాల క్రితమే ప్రస్తావించారు. గాంధీ మహాత్ముడి జననం, బ్రిటిష్ వారి పాలన, స్వతంత్రం రావటం వంటి చారిత్రక ఘట్టాలను కూడా ఆయన ముందే ఊహించి చెప్పారు. అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ప్రజలకు అపారమైన నమ్మకం, కాస్త భయం కూడా. అందులో చెప్పినవి జరుగుతాయా లేదా అన్న సందేహం కొందరిలో ఉన్నా ఒక్కొక్కటిగా నిజమవుతున్నప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోక తప్పదు. అయితే రాబోయే 2026వ సంవత్సరంలో కూడా కొన్ని వింతైన మరియు భయంకరమైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఇంతకీ 2026లో ఏమేమి వింతలు జరుగుతున్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇటీవల కాలంలో బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఆయన నివసించిన గృహం కూలిపోయింది. చాలామంది దీన్ని ఒక సాధారణ సంఘటనగా కొట్టిపారేసిన కాలజ్ఞానాన్ని విశ్వసించేవారు మాత్రం ఇది ఒక పెద్ద విపత్తుకు సంకేతం అని బలంగా నమ్ముతున్నారు. స్వయంగా బ్రహ్మంగారే తన కాలజ్ఞానంలో నా నివాస స్థానం శిథిలమైన పిదప వచ్చే సంవత్సరంలో లోకంలో పెను విపత్తులు సంభవిస్తాయి అని చెప్పారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్తున్నారు. నేను చెప్పే మాటలు వినరయ్యా, కలి ముందిరి పాపం పండిన వేళ నా మాటలు నిజమయ్యే కాలం ఆసన్నమైంది. నేను చెప్పిన ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేను నడయాడిన నేల, నేను నివసించిన నా ఇల్లు నేలమట్టమయ్యింది. ఈ ఆరంభం మాత్రమేనని గ్రహించారయ్యా. నా ఇల్లు కూలిన మరుసటి ఏడు అనగా ఇంగ్లీషు లెక్కల ప్రకారం 2026 అని పిలువబడే సంవత్సరంలో భరతఖండం పెనుగండం ఎదుర్కోబోతుంది. సాగరమాత ఉగ్రరూపం దాడుస్తుంది. భూదేవి భారాన్ని మొయ్యలేక కంపించిపోతుంది. నేను కన్న తెలుగు నేల కన్నీరు పెట్టే రోజులు రాబోతూ ఉన్నాయి. జాగ్రత్త సుమా. వినరయ్యా నా బిడ్డలారా, నా ఇల్లు కూలిందని మీరు చింతించవద్దు. అది మట్టితో కట్టింది, కాలంతో పాటు కలిసిపోయింది. కానీ ఆ సంఘటన రాబోయే ప్రళయానికి ఒక సంకేతం. నా ఇల్లు కూలిన ఆ మరుసటి ఏడాదే మహాసముద్రం కట్టలు తెంచుకుంటుంది. తూర్పు తీరాన అలలు ఆకాశమంత ఎత్తుకు లేచి ఊళ్ళ మీదకు రాకాసిలా విరుసుకు పడతాయి. పచ్చని పొలాలు, పట్టణాలు, పల్లెలు ఒక్క క్షణంలో ఉప్పు నీటిలో కలిసిపోతాయి. లక్షలాది జనం నీటి పాలవుతారు. పశుపక్షాదులు గల్లంతవుతాయి. కన్నవారిని బిడ్డలు, బిడ్డలను కన్నవారు పోగొట్టుకుని రోధించే హృదయ విదారక దృశ్యాలు కనబడతాయి. తీర ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారుతాయి. ఆ భయంకరమైన సునామీ ధాటికి భరతఖండం వణికిపోతుంది. ప్రభుత్వాలు ఏమీ చేయలేక చూస్తూ ఉంటాయి. సహాయం చేసేవారికే సహాయం అందుకునే పరిస్థితి వస్తుంది. నా మాట నమ్మని మూర్ఖులు ప్రకృతి ప్రకోపానికి బలైపోతారు. ఇది నేను చెప్తున్న మొదటి హెచ్చరిక. నా గృహం కూలటమే దీనికి ఆనవాలు. ఇంకా బ్రహ్మంగారు ఇలా చెప్తున్నారు. నా మాట వినరయ్యా ప్రజలారా, ఆ 2026వ సంవత్సరం మొదట్లోనే తెలుగు నేల కూలుతుంది. నేను పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్లో భూమి కంపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు భూమి కంపిస్తుంది. పగటిపూట రాత్రిపూట అనే తేడా లేకుండా భూమి తనలో తాను ఘోషిస్తుంది. ప్రజలు ఇళ్లల్లో నిద్రపోవాలంటేనే జంకుతారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతారు. పెద్ద పెద్ద నగరాల్లో మేడలు బీటలు వారుతూ ఉంటాయి. పాతకాలపు కట్టడాలు కొన్ని నేలమట్టమవుతాయి. కొండలు గుట్టలు జరిగిపోయి దారులు మూసుకుపోతాయి. ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. నాగరాజు తన పడగను విదిలించినట్టుగా భూమి కంపిస్తుంది. ఆ ప్రకంపనల తీవ్రతకు జనం విలవిలలాడిపోతూ ఉంటారు. త్రాగడానికి నీరు దొరకదు, తినడానికి తిండి దొరకదు. ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం
రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇది కలియుగంలో అధర్మం పెరిగిపోయినందుకు భూదేవి ఆవేదన. నా బిడ్డలారా, మీరు ధర్మాన్ని వీడితే భూమాత కూడా మిమ్మల్ని భరించలేదు. నా మాటలు వినరయ్యా. ఇది ప్రకృతికి సంబంధించిన విపత్తు కాదు, మనుషులు సృష్టించుకున్న విపత్తు. పరాభవనామ సంవత్సరంలో ప్రజలు దేవుడిలా కొలిచే ఒక గొప్ప నాయకుడి నిజస్వరూపం బయటపడుతుంది. ఆ నాయకుడిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. అతను తమ తలరాతను మారుస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని అపారమైన నమ్మకం పెట్టుకుంటారు. కానీ ఆ నమ్మకం అద్దంలా పగిలిపోతుంది. ఆ నాయకుడికి సంబంధించిన ఒక అతిపెద్ద రహస్యం, ఎవరు ఊహించిన ఒక చీకటి కోణం అగ్నిపర్వతంలా బద్దలై బయటకు వస్తుంది. అది దేశ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తుంది. ప్రజలు తాము ఎంత మోసపోయామో గ్రహించి ఆ నాయకుడిని చీకొడతారు. వీధుల్లోనికి వచ్చి నిరసనలు తెలుపుతారు. అతని అనుచరులకే ముఖం చూపించలేని పరిస్థితి వస్తుంది. ఈ సంఘటనతో రాజకీయాలపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని ప్రజలు గ్రహిస్తారు. రాజులు, రాజ్యాలు తలకిందులవుతూ ఉంటాయి. ఈ రాజకీయ దుమారం దేశాన్ని చాలా కాలం పాటు అస్థిరత్వంలోనికి నెట్టుతుంది. ఒక నమ్మక ద్రోహం దేశ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుంది. ఇవి మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో ఇంకా ఎన్నో వింతలు, విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. నా మాటలు వినరయ్యా. పరాభవనామ సంవత్సరమున అనగా 2026లో ధాన్యం ధరలు ఆకాశాన్ని అంటి బంగారం ధరలు పాతాళానికి పడిపోతాయి. జనం తినడానికి తిండి లేక అడవుల పాలవుతారు. రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం పెరిగి వారి కారణంగా దేశంలో అశాంతి నెలకొంటుంది. నారీ మీది నారీ నాశిని అన్న మాటలు నిజమవుతూ ఉంటాయి. మతాల మధ్య చిచ్చు చెలరేగుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం నశించి సోదరుడే సోదరునికి శత్రువు అవుతాడు. గాలి, నీరు, ఆహారం అన్నీ విషతుల్యమవుతూ ఉంటాయి. గాలి సోకితే గండం, నీరు తాగితే నాశనం అన్నట్లు ఎన్నడూ చూడని వింతైన వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. వైద్యులకు కూడా అంతుపట్టని రోగాలు వచ్చి జనం పిట్టల్లా రాలిపోతూ ఉంటారు. ముఖ్యంగా కంఠసర్పం అనే ఒక వ్యాధి వచ్చి గొంతును పట్టి పీడించి మాట్లాడే శక్తిని, ఊపిరిని హరించేస్తుంది. దీనికి మందు ఉండదు. భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనపడి వివాహేతర సంబంధాలు ఎక్కువవుతూ ఉంటాయి. దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారి పూజారులు ధన దాహంతో మంత్రాలను తప్పుగా ఉచ్చరిస్తారు. వారి ధ్యాస మంత్రాల మీద కాకుండా ధనం మీద మాత్రమే ఉంటుంది. గోవులు పాలు ఇవ్వటం మానేస్తాయి. కొన్ని దూడలు వింత రూపాలతో పుడతాయి. 2026 చివర్లో ఆకాశంలో 2 సూర్యుళ్ళు కనబడుతూ ఉంటారు. పరాభవనామ సంవత్సరంలో ఒక పిల్లి కడుపున కుక్క పుడుతుంది. 7 ఏళ్ల బాలిక గర్భం దాలుస్తుంది. నదులు వెనక్కి ప్రవహిస్తాయి. అకాల వర్షాలు, అంతుచిక్కని రోగాలు ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటాయి. మనిషికి మధ్య ప్రేమ, ఆప్యాయతలు నశించి కేవలం ధనం మీదే వ్యామోహం పెరుగుతుంది. గురువులను, శిష్యులు, తల్లిదండ్రులను పిల్లలు గౌరవించరు. మానవ సంబంధాలు అంగడి సరుకులా మారిపోతూ ఉంటాయి. మంచివాడికి కాలం చెల్లదు, చెడ్డవారిదే రాజ్యం అన్నట్టుగా ఉంటుంది. ధర్మం 4 పాదాల మీద నడవలేక కుంటుపడుతుంది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు నా రాకకు, నా కుమారుడైన వీరభోగ వసంతరాయుల ఆగమనానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. కంచి కామాక్షమ్మ వారి ముక్కుపుడక కాంతి విహీనం అవుతుంది. బనగానపల్లెంలోని నా మఠంలో నేను పూజించిన విగ్రహాలకు చెమటలు పడుతూ ఉంటాయి. ఆ సమయంలో తూర్పు దిక్కున ఒక మహాపురుషుడు నుదిటిన విభూతి రేఖలతో, చేతితో ఖడ్గంతో ధర్మ సంస్థాపన కోసం బయలుదేరుతాడు. అతనే నా అంశ. అతనే వీరభోగ వసంతరాయలు. అతను మొదట తన అనుచరులను సమీపించి అధర్మాన్ని, అన్యాయాన్ని ఎదిరిస్తాడు. అతని రాక ఈ కలియుగపు చీకటిని చీల్చే ఉదయభానుని కిరణంలా ఉంటుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్తూ ఉన్నారు. వినరయ్యా, నేను చెప్పేది భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. ఈ ఘోరాలన్నీ ప్రకృతి తనను తాను శుద్ధి చేసుకునే ప్రక్రియలో భాగమే. అధర్మపరులు, అన్యాయం చేసేవారు ఈ ప్రళయంలో నశించిపోతారు. ధర్మాన్ని, న్యాయాన్ని, మానవత్వాన్ని నమ్ముకున్న వారు మాత్రమే నిలబడుతూ ఉంటారు. వారు నా కుమారుని రాజ్యంలో ఒక నూతన స్వర్ణయుగంలోనికి అడుగు పెడతారు. కాబట్టి కులమత భేదాలు మరిచి ఒకరికొకరు సహాయం చేసుకోండి. ప్రకృతిని గౌరవించండి. తల్లిదండ్రులను పూజించండి. భగవన్నామ స్మరణ విడకండి. రాబోయేది గడ్డు కాలమే అయినా ధర్మం తప్పని వారికి నేను నా కుమారుడు అండగా ఉంటాము.
ఇదే నా అంతిమ హెచ్చరిక. చెప్పేవి బ్రహ్మంగారి మాటలు, జరిగేవి లోకాల తీరులు కాచుకొని ఉండరయ్యా అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 2026 గురించి మానవాళిని హెచ్చరించారు. ఆయన చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మటమో కొట్టి పారేయటమో అన్న విజ్ఞతను మనకే వదిలేశారు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని ప్రతి అక్షరం సత్యమేననిపిస్తుంది. ఇక రాబోయే కాలం ఎలా ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి తెలుసుకుందాము. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టారని ఉంది. ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిల్లో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. ఒక అంబ 16 ఏళ్ళు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోనికి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.